అందరికీ నమస్తే అండి. మహాశివరాత్రికి కదిలే మొట్టమొదటి ప్రభ అసలు ఇదేంటో అడిగి తెలుసుకుందాం. నసరాపేట పురపాలక సంఘం ప్రభ అండి. ఈ ప్రభ 94వ వార్షికోత్సవం. ఈ ప్రభను ప్రారంభించిన వాళ్ళు నసరాపేట జమీందారు గారు బలరాజ్ బహదూర్ కొండలరావు గారు ప్రారంభించారు. ఈ ప్రభ ఆనవాయితీగా 1932 నుండి ప్రారంభించారు. ఆ ఆనవాయితీగా పోకుండా మేమందరం కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరం కూడా ఈ ప్రభని కొనసాగిస్తూ 94వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈ కులమత అతీతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నసరాపేట పురప్రజలు అందరూ కూడా శ్రేయస్సు కోసం ఆ రోజు జమీందారు గారు ప్రారంభించిన ఈ ప్రభ మేము కొనసాగిస్తూ చేస్తున్నాం. మేమందరూ భక్తి శ్రద్ధలతో అన్నదమ్ములాగా కులమత భేదాలు లేకుండా చేసుకుంటూ ఉంటున్నాం. 1932 సంవత్సరం నుండి పెద్దల ఆశీస్సులతోటి నరసరావుపేట పురపాలక సంఘం ప్రభ ఇక్కడ ప్రతి ఒక్క శివరాత్రి ముందు 2 రోజుల ముందుగా ఏకాదశి రోజు పురపాలక సంఘం ప్రభ బయలుదేరుతుంది. ఈ ప్రభ బయలుదేరిన తర్వాత 2 రోజుల తర్వాత శివరాత్రికి జరుపుకుంటున్నారు. పెద్దల ఆశీర్వాదంతో పుర ప్రజల ఆశీర్వాదంతో మేము ముందుకు జరుపుతున్నాము. మేము మాతో సహకరించిన ఈ స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు, మీకు కూడా ధన్యవాదాలు. ముందుగా ప్రభ గురించి మన నరసరావుపేట కోటప్పకొండ తిరునాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందుగా మీరు మా దగ్గరకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన నరసరావుపేట అనేది 200 సంవత్సరాల యొక్క ఆవిర్భావం అయిందని చెప్పేసి 200 సంవత్సరాలు అయినాయి అని చెప్పి 17 సంవత్సరాలు జరుపుకున్నటువంటి కార్యక్రమం ఉంది. అట్లానే మన నరసరావుపేట 100 సంవత్సరాలు కూడా జరిగిపోయిందని చెప్పేసి కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భం ఉంది. అయితే 1932 నుంచి మన కొండలరావు బహదూర్ జమీందారు గారు సాంప్రదాయ ప్రభ మన పురపాలక సంఘం నుంచి సాంప్రదాయ ప్రభ అనేది ఒకటి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తూ తొలి ఏకాదశి రోజు మన ప్రభ నడిస్తే తర్వాత వచ్చేటువంటి ప్రభలన్నీ కూడా మనల్ని ఫాలో అవుతూ ఆ కోటప్పకొండ దక్ష యజ్ఞేశ్వర స్వామిని దర్శించుకుంటారనే ఉద్దేశంతో ఈ ప్రభని ప్రారంభించడం జరిగింది. అట్లానే ఈ ప్రతి మాకంటే ముందున్న తరాలటువంటి నడుపుతూ వస్తున్నారు. వాళ్ళని ఫాలో అవుతే మేము కూడా ఈ నరసరావుపేట పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ సహకారంతో పురపాలక ప్రజల యొక్క సహకారంతో అందరి సహకారంతో మేము ఈ ప్రభని 94 సంవత్సరాలు నడుపుకుంటూ వస్తున్నాం. మా తరం కాకుండా వచ్చే తరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోతూ 100 సంవత్సరాల అయ్యాక శతదినోత్సవం 200 సంవత్సరాలు జరుపుకుంటారని ఆశిస్తూ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అది ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నసరావుపేట పట్టణ ప్రజలకు, ఈ పరిసర ప్రాంత ప్రజానీకాలందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. నసరావుపేట మున్సిపల్ ఈ ప్రథమంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మహారాత్రి శివపర్వదినం పురస్కరించుకొని ప్రప్రదంగా నసరావుపేట పురపాలక సంఘ ప్రభ 1932లో ప్రారంభించబడి అప్పుడున్న పెద్దలు, చైర్పర్సన్లు, అప్పుడున్నటువంటి గౌరవనీయుల నాయకులందరూ కూడా ప్రజల క్షేమం ఆకాంక్షించి ఈ పట్టణ ప్రజల నుంచి పురపాలక సంఘం నుంచి ప్రభని పొందటం ప్రారంభమైంది. ఇప్పటికీ 94 వార్షికోత్సవాలు అదే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా పర్వదినము రేపు ఏకాదశి పర్వదినం ఫస్ట్ ప్రభగా నరసరావుపేట పురపాలక ఆనవాయితీగా వస్తుంది. పురపాలక సంఘం నుంచి వెళ్ళి ప్రభ రేపు ఉదయానికి కోటప్పకొండ చేరుకొని స్వామివారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని తదుపరి మళ్ళా పురపాలక సంఘ కార్యాలయానికి ప్రభ చేరుతుంది. ఇది ఫస్ట్ శివరాత్రికి ఈ ఫస్ట్ ప్రభగా వెళ్తా ఆనవాయితీ 1932 నుంచి కూడా వస్తుంది. అదే ఆనవాయితీని ఇప్పుడున్నటువంటి అప్పుడు నాయకులు కానీ, మన గౌరవ కమిషనర్ గారు కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు కానీ అందరికీ సహకారంతో, పట్టణ ప్రజల సహకారంతో నిర్వహంగా ఇప్పుడు 94వ వార్షికోత్సవాన్ని కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఘనంగా అందరూ కూడా పట్టణ ప్రముఖులు, అధికారులు,
సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా పేరు మేనేజర్ అండ్ రెవెన్యూ ఆఫీసర్ కె శ్రీనివాసరావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 1932లో కొండలరావు బహదూర్ జమీందార్ గారు దీన్ని ప్రారంభించారు. నరసరావుపేట ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించి ఇక్కడ నుంచి మొదటి ప్రభ బయలుదేరిన తర్వాతే మిగిలిన ప్రభల్ని కదిలించడం అనేది ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరుగుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.